హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మన ఇంటి వంట. లో కప్ పార్ట్ 4 అండి రెసిపీ. దానికి లంచ్కి నేను ప్రిపేర్ చేసుకున్నాను చిక్ పీ సలాడ్ అనమాట. సో ముందుగా కీరా, టమాటో, ఆనియన్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను. తర్వాత కుక్కర్లో శనగలు ఒక 8 విజిల్స్ ఇచ్చేసానండి. మనం ఎప్పుడు సలాడ్ చేసుకునే శనగలు బాగా బాయిల్ అయిపోవాలన్నమాట. కొంచెం గట్టిగా ఉంటే స్టమక్ పెయిన్ అది వస్తుంది తింటున్నప్పుడు. సో అందుకే ఒక 7 విజిల్స్ ఇచ్చేసాను నేను. సో ఈ విధంగా మనం బాయిల్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, బాగా బాయిల్ అయిపోయి కొంచెం మెత్తగా ఉంది. సో ఈ విధంగా మనం వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుందామండి. సో నేను శనగలు కర్రీ ఈవినింగ్కి చేద్దామని చెప్పేసి నైట్కి చపాతీ చోలే కర్రీ అని చెప్పేసి ఎక్కువ ఉడకబెట్టాను అనమాట. సో వాటర్ నేను స్టోర్ చేసుకున్నాను. వాటర్ అంతా ఫిల్టర్ చేసేసాక వాటర్ స్టోర్ చేసుకున్నాను కర్రీకి. సో ఇప్పుడు మనం ఒకసారి వెజ్జీస్ వేసిన సలాడ్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక ఫిల్టర్ చేసిన శనగలు వాటర్ అంతా తీసేసాం కదండి, దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేసుకుందాం. సో దీన్ని మన లంచ్లో తీసుకుంటే చాలా హెవీగా బాగుంటుందండి. సో కార్బ్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం చాలా మంచిది. సో ఒకసారి ఒక 2 బౌల్స్ ఉడకబెట్టిన శనగలు నేను మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో శనగలకి సరిపడా సాల్ట్ కూడా వేసేసి నేను బాయిల్ చేశానండి. ఎందుకంటే బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మీరు సాల్ట్ మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వెజ్జీస్ వేసిన సలాడ్లో శనగలు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ చెక్ చేసుకోండి, ఒకవేళ తక్కువ ఉంటే వేసుకోండి మీ టేస్ట్ బట్టి. సో ఇక్కడ మనకు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే లెమన్ స్క్వీజ్ చేసేస్తాను అనమాట. ఈ లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకి హెల్దీ ఫుడ్ చాలా టేస్టీగా తినొచ్చు అనమాట. సో ఈ విధంగా టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఇలా హెల్దీ ఫుడ్ టేస్టీగా చేసుకుంటే సో తినడానికి బోర్ కొట్టదు. సో మనం డైట్ మెయింటైన్ చేయొచ్చు అండ్ హెల్దీ ఫుడ్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నిమ్మకాయ పిండేసానండి. సో మొత్తం అంతా మిక్స్ చేసేసాను. సో టేస్ట్ చెక్ చేసుకున్నాను. ఉప్పు తక్కువైనా పులుపు ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. సో దట్స్ ఆల్ అండి, చిక్ పీ వెజిటేబుల్ సలాడ్ రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినది కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ లంచ్. సో ఇంకొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. స్టే ట్యూన్డ్ అట్ శ్రీలూస్ మన ఇంటి వంట. ప్లీజ్ లైక్, షేర్, subscribe. Click bell icon to get the updates. Thank you so much for watching.